శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి బుర్రె వెన్నెల అనే యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి వెన్నెల ఆన్లైన్లో యాప్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. యువతి ఆత్మహత్య యత్నం కోసం నిన్న రాత్రి శిఖరం వద్ద ఉన్న కొండపై నుంచి సుమారు 20 అడుగుల లోతులోకి దూకడంతో పక్కనే ఉన్న భక్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం సీఐ ప్రసాదరావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని లోయలోకి దూకిన యువతి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఎంతకు కనబడకపోవడంతో తిరిగి తెల్లవారుజామున గాలింపు చేయడంతో యువతి ఆచూకీ తెలిసింది. చిన్న గాయాల పాలైన యువతిని శ్రీశైల దేవస్థానం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు యువతి వెన్నెల గుంటూరు జిల్లా తెనాలి కొలకలూరు గ్రామానికి చెందినదని, ఇటీవల ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా యువతి తల్లికి బాగోలేదనే కారణంతో 15,000 లోన్ తీసుకోగా దానికి 5 రెట్లు డబ్బులు చెల్లించినా మరలా చెల్లించాలని, లేకపోతే ఆమె వ్యక్తిగత ఫోటోలు వీడియోలు ఆన్లైన్లో పెడతామని చెప్పడంతో యువతి మనస్తాపానికి గురై వేధింపులు తట్టుకోలేక శ్రీశైలం వచ్చి కొండపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలిపారు. అయితే యువతిని ప్రాణాపాయం నుండి కాపాడి శ్రీశైలం సీఐ ప్రసాదరావు యువతి కుటుంబం సభ్యులకు అలానే తెనాలిలో మిస్సింగ్ కేసు నమోదైన కారణంగా అక్కడి పోలీసులకు కూడా విషయం తెలియజేసి యువతి అక్కకు అప్పగించారు. లోన్ యాప్స్ సైబర్ నేరాల దృష్ట్యా జాగ్రత్త వహించాలని, అప్రమత్తంగా ఉండాలని సీఐ ప్రసాదరావు సూచించారు. ఒక అమ్మాయి ఫారెస్ట్ వైపు దూకిందని చెప్పేసి సమాచారం రాగానే వెంటనే నేను మా సిబ్బంది రవికుమారు, వెంకటనారాయణ మిగతా సిబ్బందిని తీసుకొని అక్కడ పోయి వెతకడం జరిగింది. నైటు అర్ధరాత్రిలో వెతికాం కానీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. తర్వాత వేకోజామున కూడా అమ్మాయి ఆచూకీ గురించి వెతకడం స్టార్ట్ చేసాం. వెతికితే ఈరోజు ఉదయం 11 గంటలకి అమ్మాయి దూకిన ప్లేస్ నుంచి సుమారు 2 కిలోమీటర్ దట్టమైన అడవిలో కనిపించింది. అమ్మాయిని పోయి బయటికి తీసుకొని వచ్చి అమ్మాయి గురించి విచారించగా ఏం జరిగిందమ్మా అని చెప్పేసి, అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేక ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా ఒక 15,000 అమౌంట్ని లోన్కి తీసుకుంది. తిరిగి ఆ అమౌంట్ దానికి 5 రెట్లు చెల్లించినప్పటికీ ఇంకా కావాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే ఆమె ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఆమెను బెదిరించడం జరిగింది. దానికి ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె శ్రీశైలం వచ్చి సైట్ సీయింగ్ అని చెప్పేసి ఒక ఆటో ఎక్కి శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్ట్ ఫెన్సింగ్ ఎక్కి దూకినట్లు చెప్పింది. చనిపోవాలనే ఉద్దేశంతో దూకినట్లు చనిపోయింది.